మాటల రచయితగా కెరీర్ను ప్రారంభించి డైరెక్టర్గా ఎదిగాడు. హీరోతో కామెడీని పండిస్తూనే ఫైట్లు చేయిస్తాడు. తన డైలాగ్స్ తో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తాడు. ఓ కథానాయకుడిలోని విభిన్న కోణాల్ని చూపించడంలో అతడికి అతడే సాటి. ఈ లక్షణాలన్నీ ఉన్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో. నీకు బాధగా లేదా? నేను వెళ్ళిపోతున్నానంటే నీకు ఏడుపు రావట్లేదు? నేను బెంగళూరు వెళ్ళినప్పుడు ఓ వారం రోజులు ఉండలేకపోయావు. అలాంటిది నేను మళ్ళీ ఎప్పుడు వస్తానో ఎప్పుడు కలుస్తానో తెలియకుండా వెళ్ళిపోతుంటే నీకు బాధగా లేదు? అప్పుడు నువ్వు వస్తావని తెలుసు కాబట్టి వెయిట్ చేశాను. నువ్వు ఎప్పుడు వస్తావో తెలియనప్పుడు వెయిట్ చేసే లాభం. నీ మాటలు వింటుంటే నేను ఎప్పుడు వెళ్ళిపోతానా అని చూస్తున్నట్టుంది. విడిపోవడం తప్పనప్పుడు అది ఎంత తొందరగా జరిగితే అంత మంచిది. నన్ను ఏడ్పించింది చాలు, ఇంకొద్దు. స్వయంవరం సినిమాతో 1999లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ రైటర్ గా కెరీర్ ను ప్రారంభించాడు. అప్పటి వరకు ఉన్న మూస ధోరణికి భిన్నంగా సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశాడు. చిరునవ్వుతో నువ్వే కావాలి, నిన్నే ప్రేమిస్తా, నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు, మల్లీశ్వరి చిత్రాల్లో ఈ రైటర్ పంచ్లకు థియేటర్లు చప్పట్లతో మార్మోగిపోయాయి. సార్ బట్టలు తెచ్చాను సార్, ఎలా ఉన్నారు? కనపట్ల ఏంటి సార్ ప్రాబ్లం? దీంతోనా? మనం కుక్కల్ని ప్రేమించాలి సార్. వాట్ ఈస్ హెర్ నేమ్? స్నూపీ. హాయ్ స్నూపీ. వద్దు వద్దు ఊరుకోండి సార్, మీకు మరి మొమాట ఎక్కువ. అయిపోయాడు. ఏ స్నూపీ. చూసావా, నేను చెప్పింది ఇప్పుడే నమ్ముతావా? చూడు చూడు. వాడిని చూస్తే నాకే చిరాగ్గా ఉంది. అయ్యో, దాన్ని అయ్యో, 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 తప్ప- అయ్యో, పాపం. ఏ స్నూపీ? డైలాగ్ రైటర్ గా జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న త్రివిక్రమ్ దర్శకత్వం వైపు అడుగులు వేశారు. తరుణ్ శ్రియా హీరో హీరోయిన్లుగా రూపొందిన నువ్వే నువ్వే చిత్రంతో దర్శకునిగా తొలి ప్రయత్నంలోనే మంచి విజయం అందుకున్నాడు. తండ్రి కూతుళ్ల అనుబంధాన్ని తనదైన శైలిలో చూపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. వెళ్ళేటప్పుడు మాతో మాట చెప్తే ఏం పోతుంది? చెప్తే ఏం చేసేవాడు? చూసి ఆనందిస్తాం, అంతకంటే ఏం చేస్తాం? ఉత్తాక్షింతలేనా? గిఫ్ట్స్ లేవా? ఇద్దామంటే ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నారే? లాస్ట్ ఇయర్ దానికి సైకిల్ కొందాం అనుకున్నాను, కానీ నాన్న స్కూటీ కొన్నారు. ఈసారి దానికి హెల్మెట్ కొందాం అనుకున్నాను, నాన్న కారు కొన్నారు. మరి నెక్స్ట్ ఇయర్ ఏం కొందాం అనుకుంటున్నారు? ఆయన ఏం కొన్నా నేను ఫీల్ అవ్వకూడదు అనుకుంటున్నాను. రే, నువ్వు దేంట్లోనైనా నాతో పోటీ పడు, ఒక్క అంజలి విషయంలో తప్ప. ఎందుకంటే దాన్ని నాకన్నా ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఎందుకు లేడు? మా వాడు ఉన్నాడుగా. మ్యాన్ కే సూపర్ మ్యాన్ కే తేడా ఏంటి? సూపర్ కాదు సార్, మ్యాన్ ఏమో డ్రైవర్ వేసుకుని ప్యాంట్ వేసుకుంటాడు, సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకుని డ్రైవర్ వేసుకుంటాడు. ఇంతకీ నేనేంటిరా, మ్యాన్ నా సూపర్ మ్యాన్ నా? మీకేంటి సార్ జెంట్లమన్ అంటే డ్రైవర్ లేకుండా ప్యాంట్ వేసుకుంటారు? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ జెంట్మెన్. సార్ స్టోరీ, డైలాగ్, లిరిక్స్ రైటర్ గా సూపర్ సక్సెస్ సాధించిన త్రివిక్రమ్ డైరెక్టర్ గాను జోరును కొనసాగించాడు. తన రెండో ప్రయత్నంలో 3 ఏళ్ల విరామం తర్వాత ప్రిన్స్ మహేష్ తో ఈ దర్శకుడు తెరకెక్కించిన అతడు టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ ను సృష్టించింది. కథానాయకుణ్ణి క్లాస్ గా చూపిస్తూనే హీరోయిజాన్ని చూపించే విధానం ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. ఎవడన్నా కోపంగా కొడతాడు, లేకపోతే బలంగా కొడతాడు. ఈడేట చాలా శ్రద్ధగా కొట్టాడు. ఏదో ఒక గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడురా. అది మగాడురా బుజ్జా. మొన్నటి నుంచి చూస్తున్నాడు మగాడు మగాడని ఒకటేనా సార్? ఆడు మగాడైతే మేము మాడగలవా? నువ్వు అను, రేపు ఈ పాడిగాడు బొక్కలేసి మన మొక్కలు ఎరువు కింద వేస్తాను. ఎరువు లేకపోతే అరువు తెచ్చుకుందాం గాని ఆడితో పెట్టుకోవద్దురా బుజ్జి. బ్యాక్ టు బ్యాక్ హిట్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా 2008లో రూపొందిన జల్సా త్రివిక్రమ్ కి హ్యాట్రిక్ విజయాల్ని అందించింది. వరుస హిట్లతో దూసుకుపోతున్న సమయంలో మహేష్ తో రూపొందించిన ఖలేజా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత మంచి కసిమీదున్న ఈ దర్శకుడు ప్రస్తుతం అల్లు అర్జున్ ను జులాయిగా చూపించబోతున్నాడు. హిట్ అవసరమైన తరుణంలో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలుండడం సహజమే మరి. కథానాయకుణ్ణి విభిన్నంగా చూపించే దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రను వేశాడు. సెటైర్ డైలాగ్స్ రాయడంలో అతడికి అతడే సాటి. చిన్న చిన్న మాటలతో గుండెల్ని పిండనూగలడు, పొట్ట చెక్కలు చేయగలడు. టాలీవుడ్ లో ప్రయోగాల్ని ప్రయోగాలుగా చేయగల దర్శకుడు ఎవరయ్యా అంటే అందరూ చెప్పే పేరు త్రివిక్రమ్. నేను కొట్టానా? మరి ఎందుకురా ఏడుస్తున్నావు? కొడతారేమోనని. ఆహా, ఏంటన్నా ముందే అరుస్తున్నావు? తర్వాత అరవలేనేమోనని. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? రూమ్ నీట్గా లేదంతేగా.
దానికి ఇంత గొడవ ఎందుకు? నీకు ఎలా కావాలో అలా సర్దుకో. షూస్ ఎక్కడ ఉండాలి? స్టాండ్ లో ఉండాలి, సాక్స్ దండ మీద ఉండాలి, అండర్వేర్ ఎక్కడైనా ఉండాలి, నువ్వు కంట్రోల్లో ఉండాలి. కరెక్ట్. నువ్వు చాలా మంచివాడిరా, కాస్త ఆవేశం ఎక్కువ.